నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. జిల్లా డైరీలో ముందుగా హెడ్లైన్స్. భద్రకాళి బాండ్ పనులు వేగంగా చేయాలన్న నాయని, వరంగల్ మహానగరానికి మణిహారం అన్న ఎమ్మెల్యే. మన్యం జిల్లా అంతర్రాష్ట్ర రహదారిపై సిపిఐ నిరసన, ఆంధ్ర ఒడిశా ఎన్హెచ్ పై నాట్లు వేసిన నాయకులు. ప్రసిద్ధ రామప్ప గుడిపై అధికారుల నిర్లక్ష్యం, భారీ వర్షాలకు భీటులు వారిన గుడి గోపురం. కర్నూలు జిల్లాలో అటవీ సిబ్బందిపై ఛార్జ్షీట్, ఫారెస్ట్ భూమి అన్యక్రాంతంపై చర్యలకు సిద్ధం. వరంగల్ మహానగరానికి మణిహారం భద్రకాళి బాండ్ అభివృద్ధి పనులు శరవేగంగా జరపాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో హైదరాబాద్ తరువాత రెండవ అతిపెద్ద నగరంగా వరంగల్ ఉందని ఎమ్మెల్యే నాయని తెలిపారు. నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి వర్షంతో దెబ్బతిన్న ప్రాంతాలను జరుగుతున్న మరమ్మతులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక పోతన్ నగర్ భద్రకాళి చెరువు చివర ఉన్న గండి వెడల్పు మరమ్మతులు ఆయన తనిఖీ చేశారు. మత్తడి ప్రదేశాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. భద్రకాళి బాండ్ నిర్మాణంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా చూడాలని అధికారులకు రాజేందర్ రెడ్డి సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా అంతర్రాష్ట్ర రహదారిపై సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారిపై గుంతల్లో వరినాట్లు వేసి నిరసన తెలిపారు. పార్వతీపురం నుండి కొమరాడ, కూనేరు వరకు జాతీయ రహదారి చాలా చోట్ల ఘోరంగా దెబ్బతిన్నది. గుమ్మడ వద్ద రాకపోకలు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల భారీ వర్షాలు కురవటంతో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వాహన చోదకులు, గ్రామస్తులు సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. మండల కేంద్ర గుమ్మడి గ్రామ సమీపంలో ఇదండి ఈ గొయ్యి. ఇదే గడిచిన 6 నెలలుగా పెద్ద గొయ్యి ఉంది. అలాగే ఆర్ఎంపీ అధికారులు వచ్చారు. ఇక్కడ ఈ నీటిలోన 4 రోడ్లు వేశారు. వాహనదారులు, ప్రయాణికులు అడుగున ఇబ్బంది. రాత్రి అంతా ఎక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే ఈ రోజు మన ఆర్ఎంపీ అధికారులు కనీసం స్పందించరు. వచ్చేస్తే వెళ్ళిపోతారు తప్ప పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అందుకనే మేము అనేక విధాలుగా ఆందోళన చేస్తే కొత్తగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రోడ్ల మరమ్మతు బాటల కోసం ఇన్ని కోట్లు విడుదల చేసామన్నారు. అలాగే మన జిల్లా ఇటీవలి భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి బీటలు వచ్చాయి. ఆలయంలోకి వర్షపు నీరు జల్లులుగా కురుస్తోంది. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప గుడి యునెస్కో గుర్తింపు ఇచ్చింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాచీన వారసత్వ కట్టడానికి స్థానిక అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్క రామప్ప గుడిని సందర్శించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా మంత్రి సీతక్క చొరవ తీసుకుని రామప్ప ఆలయ విశిష్టతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. ప్రపంచ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీలో వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలని PYL ఆధ్వర్యంలో ఖమ్మం సిటీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. వీధుల్లో ఉండగా మరణించి మెడికల్ అండ్ ఫిట్నెస్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఆర్ఎంకు అధికారులు, ఆందోళనకారులు వినతి పత్రం అందజేశారు. అయితే కారుణ్య నియామకాలను రెగ్యులర్గా చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నా తమ సమస్య పరిష్కారం కావటం లేదని ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ధర్నాలో PYL నాయకులు, PDSU నేతలు, ఆర్టీసీ కారుణ్య నియామక కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. చెప్పాల్సింది ఒకటే, అన్ని జిల్లాల్లో ఇచ్చేశారు. మాకెందుకు ఆపుతున్నారు? ఏంటి మాకు తక్కువ ఏముంది? అన్నీ పెట్టించుకున్నారు. కానీ ఇవ్వాలి కదా. వస్తున్నాం, పోతున్నాం, రోజు రావటం, వస్తాయమ్మా, పోండి వచ్చేస్తాయి అంటున్నారు. ఏంటి 5-6 సంవత్సరాలు 2019లో 30వ తారీఖు నాడు మా సార్ చచ్చిపోయినారు. మా బాబుకి ఇప్పుడు 8 ఏళ్ల సర్వీస్ పోయిందండి. ఏం చేయాలి? ఒక బాబు, మాకు షుగర్ వచ్చింది, మా సార్కి హార్ట్ వచ్చిపోయారు, ఏం లాభం?
ముఖ్యమంత్రి గారు కూడా ఏం స్పందించట్లేదు ఖమ్మం జిల్లా గురించి. పొంగులేటి సార్ దగ్గరగా పోయినాం, అక్కడ పోయినా కూడా ఏం మాట్లాడలేదు సార్. వస్తాయమ్మా ఎప్పుడు వస్తాయి? మేము ఉన్న కాలం వస్తాయా, మేము పోయినాక వస్తాయా? అది అర్థం కావట్లేదు మాకు. ఖమ్మం జిల్లా కేంద్రమైనటువంటి ఖమ్మం నగరంలో తెలంగాణ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారి ఆఫీస్ ముందు ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ రంగంలో పనిచేస్తూ అనేక మంది కార్మికులు చనిపోయారు. అనేక మంది కార్మికులు అన్ఫిట్ కారణాలతో ఇంటికే పరిమితమైపోయి ఉన్నారు. వీరందరి స్థానంలో కారుణ్య నియామకాలను చేపట్టి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటి వరకు ఆ చర్యలకు పూనుకోకపోగా ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నా కానీ కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి పాపాన పోలేదు. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 సంవత్సరాల నుండి ఈ ఆర్టీసీ సంస్థలో ఎవరైతే మరణించారో, ఉద్యోగంలో ఉండి మరణించారో, లేదా వాళ్ళు అన్ఫిట్ కారణంగా ఇంటికే పరిమితమైపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబీకుల్ని, వాళ్ళ వారసుల్ని కారుణ్య నియామకాల ద్వారాగా ఎంపిక చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖమ్మం జిల్లా కేంద్రమైనటువంటి ఖమ్మం నగరంలో తెలంగాణ ఆర్టీసీ రీజనల్ ఉద్యమకారులకు 250 గజాల ఫ్లాట్ ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ సర్కార్ హామీ ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సమితి డిమాండ్ చేసింది. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలని సమితి రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి డిమాండ్ చేశారు. తెలంగాణ సమరయోధుల విస్తృత కమిటీని వెంటనే అధికారికంగా ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు ప్రతి నెల 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని యాదగిరి కోరారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఉచిత బస్ పాస్ ఇవ్వాలని, 20 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం సహా పలు డిమాండ్లను ఆయన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం ముందు ఉంచారు. అనేక మంది ఉద్యమకారులు తమ ఆస్తులు పడగొట్టుకున్నారు, అంతస్తులు పడగొట్టుకున్నారు, ఉద్యోగాలు పడగొట్టుకున్నారు, తన యొక్క జీవితాలను పణంగా పెట్టారు, రక్తతర్పణ చేశారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ కేసీఆర్ గారు అన్నింటినీ కూడా వాడుకున్నాడు తప్ప తన యొక్క దొరతనానికి, పెత్తందారి తనానికి ఉపయోగించుకున్నాడు తప్ప తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు. తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా మర్చిపోయాడు. అందుకే ఈ మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తగిన బుద్ధి చెప్పారు. ఇంకా ఈ టీఆర్ఎస్ను, ఈ బీఆర్ఎస్ను భూస్థాపితం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వికలాంగులను కించపరిచేలా ఎక్స్లో పోస్ట్ చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలంటూ వికలాంగులు పరిగి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వికలాంగుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్ట్ చేయడం బాధాకరమని, ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు దశరథ్ డిమాండ్ చేశారు. వికలాంగుల వైకల్యం శారీరకంగా అంగవైకల్యమే కానీ మానసిక వైకల్యం కాదన్నారు. వికలాంగులు అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి స్మితా సబర్వాల్ గుర్తుంచుకోవాలని దశరథ్ సూచించారు. వికలాంగులకు స్మితా సబర్వాల్ వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. భావించేటటువంటి అవకాశం కల్పించినటువంటి స్మితా సబర్వాల్ ను ఎంబడే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎన్పీఆర్డీగా డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఈరోజు వికలాంగులకు ఏదైతే ఐక్యరాజ్య సమితి ఒప్పందం ప్రకారం సెక్షన్ 34 ప్రకారం వికలాంగులకు ఖచ్చితంగా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించినటువంటి జీవోలను ఈరోజు వ్యతిరేకించినటువంటి స్మితా సబర్వాల్ ను ఎమ్మడే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చీకటి రోజుగా భావించేటటువంటి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లో పంట నీట మునిగింది. నీట మునిగిన పంటను బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వీరబెల్లి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరాకి 20,000 రూపాయలు తక్షణ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతుకు ₹1 కూడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్న వేళ ఈ ప్రాంత రైతులకు నష్టపరిహారం బడ్జెట్లో కేటాయించి రైతులకు ఎకరాకి 20,000 రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు.
కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వరి చారమాంకంలో బిడ్డలు అందరించిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. దయాగుణం కరవైపోతున్న తరుణంలో ఓ కొండెంగా ఒక పిల్లకు మాతృత్వం మాధుర్యం పంచుతోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వాల గ్రామంలో కొండెంగ వ్యవహారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చిన్న పిల్లిని కోసి పిల్లను పెట్టుకొని దాని ప్రేమ, దాని ఆర్భాటం, దాని కథ ఈ రోజుల్లో ఇప్పుడు సోదరులు, తమ్ముళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులను కట్టించుకొని ప్రజల జంతువులకు ఉన్న విశ్వాసం లేదు. దయచేసి ఇప్పటికైనా మనం చూసి అర్థం చేసుకోవాలని. వివరణగా కోతులు ఉన్నాయి. ఆ కోతులు ఉండడం వల్ల, ఈ కొండంగలు ఉండడం వల్ల ఆకర్షణ అనే అతను ఈ కొండంగల్ వచ్చి ఊళ్ళో తిరుగుతూ ఉంటారు. దానివల్ల కూడా కొన్ని కోతుల పిల్లలు లేకుండా వచ్చినప్పుడు కొండంగల్ ఇంటికి వచ్చినప్పుడు వాటికి బిస్కెట్లో చాలా బాగున్నాయి. కల్వాల గ్రామ రైతు సుధాకర్ తన పంట పొలాలకు పహార కాసేందుకు 3 కొండెంగలను కొనుగోలు చేసి పెంచుకుంటున్నాడు. వాటిలో నిండు గర్భంతో ఉన్న ఓ కొండెంగ పిల్లను చేరదీసింది. అమ్మగా మారిపోయి అపురూపంగా చూసుకుంటోంది. ఈ దృశ్యాన్ని గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తూ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నారు. సంవత్సరం నుండి కొండంగం చదువుకుంటాను. కొండంగం చదువుకుంటే ఏంటంటే కోతుల బేడ గురించి చేను గురించి తీసుకొచ్చిన వాటికి ఈ మధ్యన ఒక పిల్ల దొరికింది. ఒక కొండంగకు, ఆడికొండంగకు. ఆ ఆడికొండంగా ఆ పిల్లను 2 రోజులు ఎత్తుకొని దాన్ని ముద్దాడు. దాన్ని ఇదొక జాతి అదొక జాతి అయినా కానీ ఆ పిల్లను ఎత్తుకొని దాన్ని పాలేయడం, ముద్దాడడం దాన్ని చూసి నాకు ఆశ్చర్యంగా అయింది. ఇప్పుడు జరిగే పరిణామాలల్లో బంధుత్వాలు లేకుండా, ప్రేమలు లేకుండా, అన్నదమ్ముల ప్రేమలు లేకుండా, తల్లిదండ్రుల ప్రేమలు లేకుండా, తల్లి అంటింది కొడుకు అంటింది తెలియకుండా జనాలు మూర్ఖంగా ప్రవేశిస్తారు. ఒక జంతువుని చూసానే నేర్చుకోవాలని నేను అది వాటిని చూసి నేర్చుకుంటే కొద్దిగా బుద్ధి వస్తుంది మనసులకు అని చెప్పడం. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 9 మంది అటవీ శాఖ సిబ్బందిపై శాఖపరమైన చర్యలకు రంగం రెడీ అయింది. పాణ్య మండలం గని అటవీ ప్రాంతంలో గ్రీన్ కో ఐడల్ ప్రాజెక్టు పేరిట అనుమతి లేకుండా 50 హెక్టార్లకు పైగా భూములను అన్యక్రాంతం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఛార్జ్షీట్ నమోదైంది. అదే అంశంపై నెల రోజుల క్రితం ప్రభుత్వానికి కర్నూలు డిఎఫ్ఓ శ్యామలాదేవి నివేదిక సమర్పించారు. అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో అమరావతిలోని తన ఛాంబర్లో శ్యామలాదేవితో చర్చించారు. గ్రీన్ కో కంపెనీకి భూ కేటాయింపులు, అటవీ శాఖ భూముల అన్యక్రాంతంపై ఆయన సమగ్రంగా చర్చించారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బందిపై ఛార్జ్షీట్ నమోదు చేసి శాఖపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని అర్బన్ కాలనీ ప్రజలు నిరాశ తెలిపారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బురదమయంగా మారిన రహదారిలో వరి నాట్లు వేశారు. ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వారు మండిపడ్డారు. 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న వైసీపీ రహదారికి కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో పూర్తి బురదమయంగా మారిందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రహదారికి మోక్షం కల్పించాలని కాలనీ వాసులు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. వజ్రపు కొత్తూరు మండలం పూడి జగన్నాథపురం పంచాయతీ పరిధిలోని పూడిలంక గ్రామస్తులకు ఏళ్ల తరబడి రహదారి సమస్య పరిష్కారం కావటం లేదు. 50 కుటుంబాలకు పైగా నివసిస్తున్న ఈ గ్రామంలో 250 మంది జనాభా ఉంది. వీరంతా ఎక్కువగా ఉప్పు పంట ఉత్పత్తులు, కొన్ని రకాల కూరగాయలు పండిస్తూ వాటిని చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామం చుట్టూ ఎక్కువగా ఉప్పు నీరు పారుతోంది. వర్షాకాలంలో ఉప్పు నీరు ఉధృతి పెరిగినప్పుడు గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఆ సమయంలో వైద్యం, అత్యవసర సేవలు అందక కొన్ని వారాల పాటు ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి. ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా నేటికి పూడిలంక గ్రామ రహదారికి మోక్షం లభించడం లేదు.
డిస్ట్రిక్ట్లో ఉన్న పూడ్లంక చాలా వెనకబడి ఉంది. మరి అలాగే మనకి 76 సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చింది. మాకెంతవరకు రోడ్డు లేదు, రోడ్డు సదుపాయం అనేది లేదు, ఊరితో అంతమైపోయింది. మా ఊతు కుర్రోళ్ళు కూడా మరి అలాగే మురిసిలి ముద్ద వాళ్ళు కూడా అలాగే ఒక ఊరికి సంబంధం కూడా కట్ అయిపోయి, అలాగే మా ఊరు 30-40 మంది ఉన్నారు, యంగ కుర్రోళ్ళు ఉన్నారు, ఊతు కుర్రోళ్ళు ఉన్నారు. అయినా సరే పక్క ఊళ్ళకి వెళ్తుంటే వాళ్ళకి అమ్మాయిలు కూడా దొరకడం చాలా కష్టమైంది. మరి అలాగే గత ప్రభుత్వం అప్పలరాజు గారికి మనం ఎన్నోసార్లు వెళ్ళాము. మేము మా గ్రామం అలాగే మా ఊతు చాలామంది వెళ్ళాము. అలాగే ఏమన్నారంటే మీ ఊరికి ఏదైనా సరే శాంక్షన్ అయిన తర్వాత మీ ఊరికి అడుగు పెడతారని చెప్పేసి అలాగా 5 సంవత్సరాలు గడిపేశారు. మరి ఇంతవరకు మా ఊరికి తోవలేదు, ఏం లేదు. మరి అలాగే ఇన్ని సంవత్సరాలు అయిపోయి మా ఊరికి శ్మశానం అయిపోతుంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామంలో రాకపోకల కోసం ఒక బోట్ను ఏర్పాటు చేయడంతో వజ్రపు కొత్తూరు గవర్నమెంట్ హై స్కూల్ కాలేజ్ విద్యార్థులు వెళ్లి వచ్చేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో రహదారి నిర్మిస్తామని నమ్మించి మోసం చేసిందంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల అధికారంలో ఉండి కూడా పూడిలంక గ్రామానికి రహదారి కోసం చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బేబీ శ్యామ్ల, మాది పూడ్లంక గ్రామం. మాది పూడ్లంక గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదండి. మాకు గవర్నమెంట్ తరఫున రోడ్లు అయితే 2 ఉన్నాయి, అది కూడా కరెక్ట్గా టైంకి ఉండవు. ఎవరికైనా అవసరమైతే బయటికి వెళ్ళడము రావడం జరుగుతుంది. వర్షాకాలం కాబట్టి ఇంకా చాలా ఇబ్బందులు పడుతున్నాము. రాకపోకలకైతే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వము వచ్చిన తర్వాత మన పూడ్లంక గ్రామాన్ని వైపు ఒకవైపు చూస్తారని కోరుకుంటున్నాను. రోడ్డు త్వరగా వేసి అందరికీ ఆదుకుంటారని మన పూడ్లంక తరఫున తెలియజేస్తున్నాను. నేను ఒక అంగన్వాడీ టీచర్. టీడీపీ హయాంలో పల్లివూరు జంక్షన్ నుంచి పూడిలంక గ్రామానికి రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అప్పటి ఎమ్మెల్యే గౌతు శివాజీ 1,30,00,000 నిధులతో పనులు చేయించారు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో రోడ్డు పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. కొంతమేర కాలిబాట ఉండేది, అది కూడా కోతకు గురవ్వటంతో ఈ రహదారిపై నడవటం కత్తిమీద సాములా మారింది. పొరపాటున కారు జారితే ఉప్పుటేరులో కొట్టుకుపోవాల్సిందేనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పక్క రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ ఇందుకూర్పేటలో ఎడతెరిపిలేని వర్షాలు గిరిజనుడ కారం శ్రీరామ్మూర్తి ఇంటి గోడ కూలిపోయింది. దేవిపట్నం మండలం ఇందుకూరుపేటలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీరామ్మూర్తి నివాసం ఉంటున్నటువంటి ఇంటి గోడ కూలిపోవడంతో గృహోపకరణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో శ్రీరామ్మూర్తి కుటుంబ సభ్యులు మేలుకొని ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. కూలి పని చేసే కానీ తమ పొట్ట గడవదని శ్రీరామ్మూర్తి వాపోయాడు. ఇంటిలోని అన్ని వస్తువులు కోల్పోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయితే అతడు వైద్యుడు కాదు, డాక్టర్ కోర్స్ చదవలేదు. ఏ రోగానికి ఏ మందు ఎంత మోతాదు వాడాలో కూడా తెలియదు. కానీ రోగులకు ఆర్చెపల్లి కరుణప్రసాద్ వైద్యం చేశాడు. మందులు తానే రాస్తాడు. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం మల్లపాడులో 10 ఏళ్లుగా ఈ నకిలీ వైద్యుడిగా చెలామణి అవుతున్నాడు. చదివింది మాత్రం డి ఫార్మసీ. ఫేమ్సూరు మెయిన్ రోడ్లో మెడికల్ అండ్ జనరల్ స్టోర్ బోర్డు పెట్టి 6 పడకలు ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో డిప్యూటీ డిఎంహెచ్ఓ వచ్చి వైద్యం చేసే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే 10 ఏళ్లుగా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్పై చర్యలు తీసుకోకుండా హెచ్చరించడంపై స్థానికులు అనుమానం వ్యక్తమవుతున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పల్ ఆర్టీసీ డిపో సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మేడిపల్లి పోలీసు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.
వరుస దొంగతనాలతో వరంగల్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తాళం వేసి ఉన్న ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. వరంగల్ వివేకానంద కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలను దొంగలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 20న శ్రవంతి అనిల్ దంపతులు షిరిడి వెళ్లటంతో దొంగలు వారి ఇంట్లో ప్రవేశించారు. కొంత నగదును ఎత్తుకుపోయారు. షిరిడి నుంచి శ్రవంతి అనిల్ దంపతులు వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. అయితే ఇంట్లో ఉన్న బంగారం దొంగిలించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం దర్యాప్తు చేపట్టారు. శ్రవంతి, నేను బండారు అనిల్ కుమార్ భార్యని. మా ఇంట్లో మేము షిరిడీకి శనివారం రోజు 11:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన తర్వాత అదే రోజు నైట్ మా అత్తమ్మ బెడ్రూమ్ నుంచి వెళ్ళి బాత్రూమ్ యొక్క డ్రిల్స్ గ్లాసులు తీసి అందులో నుంచి ఆ చిన్న ద్వారంలో నుంచి 2 వ్యక్తులు వచ్చి, ఎవరో తెలియని వ్యక్తులు మాస్క్ కట్టుకొని చేతులకు గ్లౌజులు వేసుకొని మరీ అంత పకడ్బందీగా వచ్చి ప్రతి చోటను చదిరారు. కానీ ఎక్కడి నుంచి అయితే ఏమి తీయలేదు. కేవలం మా క్యాష్ కౌంటర్లో ఉన్నటువంటి మనీ మాత్రమే తీసుకెళ్లారు. ఇది మా ఇంట్లో జరగడం ఇది రెండోసారి. మా ఇంటికి ఎదురుగా వాళ్ళ ఇంట్లో పెళ్లి వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది. డాక్స్ కార్డ్ వాళ్ళు వచ్చిళ్ళు, ప్రతి ఒక్కరి చెక్ చేసిళ్ళు. కానీ నిర్మల్ జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా నిర్మల్లోని మయూరి హోటల్ వద్ద ద్విచక్ర వాహనంపై వచ్చిన దొంగలు ఒక మహిళ మెడ నుంచి బంగారం గొలుసును లాక్కొని ఉడాయించారు. చైన్ దొంగతనం దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. రోజురోజుకు వీధి కుక్కలు స్వేర విహారం పెరుగుతోంది. తాజాగా ములుగు జిల్లా వాజేడు మండలం అయ్యవారిపేట పాఠశాల వద్ద బాలుడు విక్రమ్పై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. కుక్కల దాడిలో గాయపడిన విక్రమ్ను చికిత్స కోసం వాజేడు ప్రభుత్వ ఆసుపత్రికి తల్లిదండ్రులు తరలించారు. బాలుడు విక్రమ్కు ప్రాణాపాయ పరిస్థితి లేకపోవడంతో తల్లిదండ్రులు అయ్యవారిపేట గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు నెలల వ్యవధిలో 210 చోరీకి గురైన మొబైల్స్ ను రికవరీ చేశామని రైల్వే ఎస్పీ చందన దీప్తి తెలిపారు. అప్డేట్ ఫీచర్స్ తో వచ్చిన న్యూ మొబైల్స్ సహా పెద్ద కంపెనీల మొబైళ్లను చోరీ చేస్తున్నారని చెప్పారు. మొబైల్ పోయిన వెంటనే సిఐఆర్ పోస్టల్తో ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. అయితే 25 మంది సెల్ ఫోన్లు పోయాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. సో వెంటనే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు, ఇలా మీ సేవలో లాంచ్ చేయండి, తర్వాత సిఐఆర్లో మీరు బ్లాక్ చేస్తే మాకు వస్తుంది, అప్పుడు మేము ప్రారంభిస్తాం. నేను విజయవాడ నుంచి సికింద్రాబాద్ అన్ని రకాలుగా కూడా మొబైల్ లాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డీలే చేయకుండా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ అయినా ఇవ్వండి. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో టు ద పోలీస్ స్టేషన్ దెన్ గో టు ది సిఐఆర్ పోర్టల్ అండ్ మేక్ ఎ కంప్లైంట్ దేర్. దానికి మీరు సింపుల్ గా ఏం చేయాలంటే మీ సేవల అప్లికేషన్ వేసుకోవాలి, వాళ్ళకి ఐడి ఇస్తారు, ఐడి తీసుకుని సిఐఆర్ గవర్నమెంట్ www.ceir.gov.in లో మీరు మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే we will track your phone and keep a press meet. ఇది ఇవాల్టి జిల్లా డైరీ. కీప్ వాచింగ్ స్వతంత్ర.